శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సురభి ఉపాఖ్యానం. నారదుడు శ్రీనారాయణునితో ఇట్లు పలికెను. శ్రీనారాయణముని, గోలోకం నుంచి మనసాదేవిని అభిషేకించుటకు వచ్చిన సురభి ఎవరు? ఆ సురభి ఎక్కడ ఏ విధంగా పుట్టిందో దాని చరిత్ర ఏమిటో తెలుసుకొనగోరుతున్నాను. శ్రీనారాయణుడు ఇట్లు పలికెను. గోవులకు అధిష్టాన దేవత, అన్ని గోవులకు తల్లి. గోవులలో ప్రధాన భూత అయిన సురభి గోలోకాన పుట్టింది కదా. నారద, సృష్టి ప్రారంభం గురించి నీకు చెబుతాను. సురభి యొక్క జన్మ ఆ సమయాన బృందావనాన జరిగింది. ఒకప్పుడు శ్రీకృష్ణుడు రాధాదేవి గోపికా స్త్రీలతో కలిసి బృందావనానికి వెళ్ళెను. అక్కడ రాధాదేవితో రహస్యంగా ఉన్న సమయంలో స్వేచ్ఛాపరుడైన ఆ పరమపురుషునికి పాలు తాగాలనే కోరిక కలిగింది. అందుకు వెంటనే తన ఎడమ భాగం నుంచి దూడతో పాలనిచ్చే సురభిని సృష్టించెను. దూడతో ఉన్న సురభిని చూసి పరమాత్మ దాని పాలను రత్నభాండమున పితికి పెట్టెను. సురభి యొక్క పాలు అమృతం వలె జన్మ మృత్యువులను పోగొట్టును. వేడిగా ఉన్న ఆ పాలను శ్రీకృష్ణుడు త్రాగెను. తర్వాత రత్నభాండంలో ఉన్న ఆ పాలు ఒలికి శతయోజన విస్తారమైన క్షీర సరోవరంగా మారెను. ఆ సరోవరం గోపికలకు రాధాదేవికి క్రీడించుటకు ఏర్పాటు చేసుకున్న దిగుడు బావి అయినది. దాని మెట్లు గోడలు రత్నాలచే కట్టబడినవి. ఆ సురభి యొక్క రోమకూపాల నుంచి అనేక లక్షల కోట్ల కామధేనువులు దూడలతో పుట్టినవి. ఆ కామధేనువుల దూడలకు దూడలు, వాటికి మరలా దూడలు, ఇట్లు ఆవులు అసంఖ్యాకంగా గోలోకాన ఏర్పడ్డాయి. గోవుల సృష్టి ఈ విధంగా జరిగింది. పూర్వం పరమాత్మయగు శ్రీకృష్ణుడు సురభిని పూజించెను. ఆ పూజ ముల్లోకాలందు చాలా గొప్పది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆజ్ఞ వల్ల దీపావళి పండుగ దాటిన తర్వాత తెల్లవారు సురభి పూజను భూలోకాన్ని జరుపుచుండినట్లు ధర్ముని వలన వింటిని. ఆ సురభి యొక్క ధ్యానం, స్తోత్రం, మూలమంత్రం వేదమున చెప్పబడినవి. వాటిని నీకిప్పుడు వివరిస్తాను. ఓం సురభ్యై నమః అను 6 అక్షరాల మంత్రాన్ని 1,00,000 మార్లు జపిస్తే మంత్రసిద్ధి జరుగుతుంది. అది భక్తులకు కల్పవృక్షం వంటిది. సురభి యొక్క పూజావిధి, ధ్యానము యజుర్వేదాన కనిపిస్తుంది. సురభి బుద్ధిని, వృద్ధిని, ముక్తిని కలిగిస్తుంది. సమస్తమైన కోరికలు తీరుస్తుంది. సురభి లక్ష్మీ స్వరూపం. రాధాదేవి యొక్క సహచరి. గోవులకన్నింటికీ అధిష్టాన దేవత. గోవులకు మూలమైనది. వాటికన్నింటికీ తల్లి. మిక్కిలి పవిత్రమైనది, పూజించదగినది. ఆ సురభీదేవి వల్ల ప్రపంచమంతా పరమ పవిత్రమైనది. అట్టి సురభీదేవిని నేను ఎల్లప్పుడూ ధ్యానిస్తాను. సురభిని కలసమందైనా, ఆవు శిరస్సునందైనను, ఆవులను కట్టివేయి స్తంభమునందైనను, సాలగ్రామాన, జలాన, అగ్నియందు, వీటిలో దేనియందైనను దీపావళి పండుగ మరుసటి దినాన పూర్వాహ్న కాలమున సురభిని ఆవాహన చేసి పూజ చెయ్యాలి. ఒకప్పుడు వరాహకల్పాన శ్రీమన్ మహావిష్ణువు యొక్క ఆజ్ఞ వల్ల సురభి పాలు ఇచ్చటం మానివేశను. అందువల్ల దేవతలందరూ చాలా బాధపడి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుని స్తుతించగా ఆయన ఆజ్ఞను అనుసరించి దేవేంద్రుడు సురభిని ఈ విధంగా స్తుతించెను. దేవి, మహాదేవి అగు సురభికి నమస్కారం. ఆవులకన్నింటికీ మూలరూపమగు జగన్మాతవగు నీకు నమస్కారం. రాధాదేవికి ప్రియురాలు లక్ష్మీదేవి యొక్క అంశయగు నీకు నమస్సులు. శ్రీకృష్ణునికి ప్రియమైనది గోవులకు తల్లివగు నీకు నమస్కారములు. శోభ, ధనము, బుద్ధి, శుభములు గోవులను ఇచ్చు నీకు నమస్కారం. ప్రసన్న బుద్ధి, శుభము గోవులనిచ్చు నీకు నమస్కారం. ప్రసన్న స్వరూపిణి యశోదాదేవికి సౌఖ్యం కలిగించిన నీకు నమస్కారం. మహేంద్రుడు చేసిన స్తోత్రం విని లోకమాత సనాతని అగు సురభి బ్రహ్మలోకాన్ని కనిపించి మహేంద్రుడు కోరిన కోరికలన్నీ ఇచ్చి గోలోకానికి పోయెను. అందువల్ల దేవతలందరూ సంతోషంతో తమ తమ స్థానాలకు చేరుకున్నారు. అప్పటి నుంచి ప్రపంచమున పాలు మరలా కనబడసాగినవి. పాల వల్ల నేయి కలిగెను. నేయి వల్ల యజ్ఞములు చేయుటకు వీలయ్యెను. యజ్ఞం వల్ల దేవతలకు సంతోషం కలిగింది. మహాపుణ్యప్రదమైన ఈ స్తోత్రాన్ని భక్తితో ప్రతిదినం చదివితే అతడు గో సంపద కలవాడగును. ధనవంతుడు, కీర్తివంతుడు, పుణ్యవంతుడు అగును. అతడు సమస్త తీర్థాలలో స్నానం చేసిన పుణ్యాన్ని, సమస్త యజ్ఞాలను ఆచరించిన సుకృతాన్ని పొందును. ఇంకను ఇహలోకాన సుఖంగా ఉండి చివరకు గోలోకానికి వెళ్ళను. ఈ స్తోత్రాన్ని సర్వదా పఠించు పుణ్యాత్మునికి పునర్జన్మ అనేది లేనే లేదు. ఓం శాంతి శాంతి శాంతి.